హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఇండియన్ కల్చర్, ఆర్ట్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో భాగంగా ఈ వీడియోలో మనం అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చూడబోతున్నాం. అఫీషియల్ లాంగ్వేజెస్, అధికారిక భాషలు. ఏ రాష్ట్రంలో ఏ భాష అధికారికంగా ఉంది, భారతదేశానికి అధికారిక భాషలేవి, మొదట్లో ఇవి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్నో షెడ్యూల్ ఉన్నాయి, మరి అప్పుడు ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని భాషలు అయినాయి, ఎప్పుడు రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో దాంతోపాటుగా ప్రతి ఒక్క రాష్ట్రము, ఆ రాష్ట్రంలో అధికారిక భాష ఏది, ఆ రాష్ట్ర రాజధాని ఏది కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇండియన్ కల్చర్, ఆర్ట్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో భాగంగా ఇక్కడ మనం వీడియో చూడబోతున్నాం. మరి చూసినట్టు ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్. మరి క్లాసికల్ లాంగ్వేజ్ వేరే, అఫీషియల్ లాంగ్వేజ్ వేరే. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ద 8th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ 22 లాంగ్వేజెస్. ఓకే, అంటే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారము ప్రస్తుతం మనకు 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒరిజినల్లీ దేర్ వర్ ఓన్లీ 14 లాంగ్వేజెస్ ఇన్ ద 8th షెడ్యూల్. అయితే మొట్టమొదట్లో మనకి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో కేవలం 14 భాషలు మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్ ఉండేటివి, అధికార భాషలు ఉండేటివి. ఆ తర్వాత కొన్ని అమెండ్మెంట్ ప్రకారం యాడ్ చేస్తూ ప్రజెంట్కి అయితే మాత్రం మనకి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ మనకు ఉన్నాయన్నమాట. ద ఫర్దర్ లాంగ్వేజెస్ వర్ యాడెడ్ యాజ్ లాడర్. అంటే ఫస్ట్ 14 ఉన్నాయి, ఆ తర్వాత కొన్ని ఒక్కొక్కటి యాడ్ చేస్తూ పోవడం వల్ల 22 అధికారిక భాషలు రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇండియా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ సార్ చూద్దాం. సో ఇండియా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏది మనకు? హిందీ. ఇంగ్లీష్ కూడా సేమ్ ప్రాధాన్యత ఉంది. అయితే ఎక్కువ మనం చెప్పేది ఏమంటే హిందీ చెప్తాం. మరి హిందీకి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో అదే ఇంపార్టెన్స్ ఇంగ్లీష్కి కూడా ఉంది అని గమనించండి. అంటే ప్రస్తుతానికి మాత్రం మనకు 2 అఫీషియల్ లాంగ్వేజెస్గా కొనసాగుతున్నాయి. అంటే మన యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ కూడా ఎక్కువ ఏం జరుగుతాయంటే రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎక్కువ ఇంగ్లీష్ జరుగుతున్నాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా హిందీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హిందీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. మనకు తమిళనాడు వంటి రాష్ట్రాలు దాన్ని ఖండిస్తూ ఉంటాయి. బట్ ఏదేమైనా కానీ ఎక్కువ యూజ్ చేసే లాంగ్వేజ్ ఏమంటే మనకి హిందీ అఫీషియల్ లాంగ్వేజ్, తర్వాత ఇంగ్లీష్ కూడా అదే ప్రాధాన్యత మనకు ఉందన్నమాట. అయితే హిందీని మనకు చాలా ఇంపార్టెంట్. ఇది దేవనాగరి స్క్రిప్ట్ నుంచి వచ్చినటువంటిది. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, హిందీ అనేది దేవనాగరి స్క్రిప్ట్ నుంచి వచ్చినటువంటి లాంగ్వేజ్ హిందీ అని మీరు భావించండి. అయితే మనకి ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, అనేక కోట్ల జనాభా, ఇంతమంది జనాభాలో ఏ భాషను ఎక్కువ మాట్లాడుతున్నారు అని చూస్తే మొట్టమొదటగా ఎక్కువ మాట్లాడేది హిందీ. దాదాపుగా 50% పైచులకు జనాభా భారతదేశంలో హిందీని మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత మాట్లాడే భాష బెంగాలీ, ఆ తర్వాత మనకు మరాఠీ భాష, తర్వాత 4వ ప్లేస్లో మనకు తెలుగు ఉంది, 5వ ప్లేస్లో తమిళం ఉంది. సో అడగచ్చు అనమాట. మరి మన భారతదేశంలో టాప్ మోస్ట్ 3 లాంగ్వేజెస్ స్పోకన్ అడగచ్చు అనమాట. అప్పుడు ఏం చెప్పాలి? ఫస్ట్ వన్ వచ్చేసి హిందీ, సెకండ్ బెంగాలీ, థర్డ్ వన్ వచ్చేసి మరాఠీ, తర్వాత తెలుగు, తమిళం. అంటే మన సౌత్ ఇండియా నుంచి మనకు 2 లాంగ్వేజ్, అంటే టాప్ 5లో తెలుగు అండ్ తమిళం 2 కూడా నిలబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ చూస్తే మరి ఏం చెప్పినాం? ఇనిషియల్గా 14 చెప్పడం జరిగింది. ఇనిషియల్గా మనకు ఒరిజినల్గా మనకు భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు మనకు? 14. అంటే డజన్ ప్లస్ 2. మరి క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి మనకు? క్లాసికల్ లాంగ్వేజెస్ 11 కదా. ఫస్ట్ 6 ఉన్నాయి, తర్వాత 5 యాడ్ చేశారు. ఎంపీపీబీఏ అని చెప్పడం జరిగింది. ఎంపీపీబీఏ అని యాడ్ చేయడం జరిగింది. అప్పుడు 11 అయినాయి. కానీ ఒరిజినల్గా మన యొక్క ఇవి అధికారిక భాషలు, నాట్ అఫీషియల్ లాంగ్వేజెస్ మిత్రమా. సో 14 ఉంటే ఇప్పుడు 22 జరిగింది. మరి ఎట్లా యాడ్ చేశారో సార్ చూద్దాం. సో సింధ్ బై 21st అమెండ్మెంట్ యాక్ట్, 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో సింధీ భాషను దీనికి యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంకణి, మణిపూరి అండ్ నేపాలి ఈ 3 లాంగ్వేజ్ను బై 71st అమెండ్మెంట్ 1992 సంవత్సరంలో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపూరి, నేపాలి ఈ 3 లాంగ్వేజ్ను అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించబడింది. ఆ తర్వాత బోడో, డోగ్రీ, సంతాలి అండ్ మైథిలి ఈ 4. ఓకే, బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి బై
92nd అమెండ్మెంట్ ఇన్ 2004 2004 సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడోను, డోగ్రీని, సంతాలిని, మైత్రిని యాడ్ చేయడం జరిగింది. చూస్తే ఇక్కడ ఫస్ట్ 14, 15, ఓకే 15, 16, 17, 18, ఓకే 19, 20, 21, 22 అడిగినారు మనం ఒకసారి ఎగ్జామినేషన్లో. ఈ క్రింది ఏ భాష ఫస్ట్ ఒరిజినల్గా లేదు, అది అధికారిక భాషగా లేదు అని అడిగారు. మరి చాలా ఒకసారి అడగడం జరిగింది అనమాట. అందువల్ల వీటిని బాగా నేర్చుకోండి. అంటే మనకు మొట్టమొదట్లో 14 ఉన్నాయి. ఏమి లేవు అంటే సింధీ లేదు, అప్పుడు సింధీ లేదు, కొంకణి లేదు, మణిపూరి లేదు, నేపాలీ లేదు, బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి ఈ లాంగ్వేజెస్ అప్పుడు మనకు ఇనిషియల్గా లేవు. ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం మొత్తం మన భారతదేశంలో రాష్ట్రాలు మరి కేంద్ర ప్రాంతాలు కలుపుకుంటే 22 భాషలు మనకి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉండడం జరిగిందనమాట. ఓకే, చూస్తే మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే, సో ఒరిజినల్గా ఎన్ని 14, ప్రజెంట్ ఎన్ని 22. అయితే ఇక్కడ 20 మనం ఏం లింకప్ చేసుకోవాలంటే క్లాసికల్ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి. క్లాసికల్ లాంగ్వేజ్, తెలుగు కూడా క్లాసికల్ లాంగ్వేజే. మన సౌత్ ఇండియన్లో 4 ఉన్నాయి. తెలుగు ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, తమిళ ఉంది, ఆంధ్ర పైన ఒడిస్సా, సంస్కృతం. ఈ 6 భాషలు మొట్టమొదటి ఉండేవి 6 ఉన్నాయి. ఆ తర్వాత యాడ్ చేశారు ఎంపీపీ. ఓకే, ఏం చెప్పినా మనం ఎంపీపీబీఏ అని చెప్పిన అంటే మరాఠీ, పాలి, ప్రాకృతి, బెంగాలీ, అస్సామీ ఈ 5ని క్లాసికల్ లాంగ్వేజెస్గా 2024లో గుర్తించిన తర్వాత 6 + 5 11 అయినా కదా. 11కు డబుల్ ఎంత? 11 ఎంత? 22. సో 22 అనేది మనకి ఇప్పుడు ఏముందంటే అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే మనకు మన యొక్క రాజ్యాంగంలో 22 అధికార భాషలుగా మనకు గుర్తించబడింది అనమాట. సో ఇది ఏమైనా గుర్తుంటే 8th షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. సో 8th షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఏమంటే మనకు 8th షెడ్యూల్ 8th షెడ్యూల్ని గుర్తుపెట్టుకోండి. 8th షెడ్యూల్లో ఈ అధికారిక భాషల గురించి ప్రస్తావించబడింది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే 22 యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ అండ్ స్టేట్స్. మరి ఏ లాంగ్వేజ్ను ఏ స్టేట్లో మాట్లాడుతున్నారు ఎక్కువగా అని చూసుకుంటే అస్సామీస్ అనే లాంగ్వేజ్ను ఎక్కువ మాట్లాడతారు, అస్సాంలో మాట్లాడతారు. ఇది పెద్ద కష్టం కాదు కదా. అస్సామే గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఇది చూసుకుంటూ ఏం చేయాలంటే ఏ రాష్ట్రానికి ఏది అఫీషియల్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోవాలా. మన తెలంగాణ ఉంది, తెలంగాణ అఫీషియల్ లాంగ్వేజ్ 2 ఉన్నాయి, ఉర్దూ ఉంది, తెలుగు ఉంది. అంటే కొన్ని రాష్ట్రాలకు 2-3 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కొన్ని ఒకటే ఉంది, కొన్ని 2 ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. అయితే ఇనిషియల్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ లాంగ్వేజ్ ఏ రాష్ట్రంలో వాడతారు, తర్వాత ఏ రాష్ట్రం ఆ యొక్క రాష్ట్రానికి అఫీషియల్గా ఆ యొక్క రాష్ట్రం ఏమి గుర్తించింది, దానికి రాజధాని ఏది చూద్దాం. తర్వాత చూస్తే బెంగాలీ మనం గుర్తు వచ్చేది వెస్ట్ బెంగాల్. ఓకే, సో వెస్ట్ బెంగాల్లో మాట్లాడతారు. తర్వాత వెస్ట్ బెంగాల్ దూరంగా ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, బే ఆఫ్ బెంగాల్ ఉన్నాయి కదా. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దానికి జ్యూరిస్డిక్షన్ కూడా వెస్ట్ బెంగాల్ ఉంది. తర్వాత త్రిపుర ఓకే వెస్ట్ బెంగాల్ మాట్లాడతారు. బోడో, సో బోడో లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఏమంటే అస్సాంలో మాట్లాడతారు. అంటే అస్సామీస్ అస్సాంలో మాట్లాడతారు, బోడో లాంగ్వేజ్ కూడా అస్సాంలో మాట్లాడతారు. అడుగుతారు అనమాట బోడో లాంగ్వేజ్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో మాట్లాడతారు. ఎందుకంటే మనకి ఇది ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్లో భాగంగా వెరీ ఇంపార్టెంట్ లిటరేచర్ పరంగా బోర్డ్. తర్వాత డోగ్రీ, సో డోగ్రీ ఎక్కడ మాట్లాడతారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మాట్లాడతారు. డోగ్రీను జమ్మూ అండ్ కాశ్మీర్లో మాట్లాడతారు. గుజరాతీ పేర్లు మనకు ఉంది, గుజరాత్ కంపల్సరీ గుజరాత్ ఉండాలా. సో గుజరాత్తో పాటుగా అరేబియాలో ఉంది కదా, అరేబియా సముద్రం కదా. మరి అరేబియా సముద్రం దూరంలో ఏముంది మనకు డామన్ డయ్యూ ఉంది, మరి దాద్రా నగర్ హవేలీ కూడా ఉంది కదా. రెండు మనకి ఏమన్నా ఇక్కడ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఆ 2 కూడా ఎక్కడ ఉన్నాయి, గుజరాత్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గుజరాతీ లాంగ్వేజ్ను గుజరాత్తో పాటుగా డామన్ డయ్యూ మరి దాద్రా నగర్ అండ్ హవేలీలో కూడా మాట్లాడతారు. తర్వాత చూస్తే హిందీ అంటే అయిపోయి. ఎందుకు ఏం చెప్పినాం, హిందీని భారతదేశంలో 50% అంటే సగానికి పైగా ప్రజలు హిందీ మాట్లాడుతూ ఉన్నారు ఇండియాలో. చూస్తే ఒకసారి హిందీ ఎక్కడికి మాట్లాడుతున్నారు అంటే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఓకే అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఓకే తర్వాత
ఇండియా యొక్క క్యాపిటల్ ఏమిటి? ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఇన్ని రాష్ట్రాలలో హిందీ మాట్లాడతారు. చూసారా? రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్గఢ్, మరి క్యాపిటల్ మనకు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఇన్ని రాష్ట్రాల్లో హిందీని మాట్లాడుతూ ఉన్నారు. చూస్తే చెప్పినప్పుడు మనకు అత్యధిక మాట్లాడే భాష మనకి ఏం చెప్పినాం? హిందీ, తర్వాత బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం ఇది ఎక్కువ మాట్లాడే భాషలు అన్నమాట ఇండియాలో ఎక్కువ మంది. తర్వాత కన్నడ ఒకటే రాష్ట్రం కన్నడ వచ్చేసి మనకి ఎక్కడంటే కర్ణాటక. తర్వాత కశ్మీరీ, సో కశ్మీరీ మనకి ఏమి జమ్మూ కాశ్మీర్ ఇక్కడ చూడండి ఒకటి ఉంది మనకు, అది కూడా చాలా ఇంపార్టెంట్ పేరు. డోగ్రీ అనే లాంగ్వేజ్ను జమ్మూ కాశ్మీర్ మాట్లాడతారు. అదేవిధంగా కశ్మీరీని కూడా జమ్మూ కాశ్మీర్. కొంకణి, సో కొంకణ్ రైల్వే గుర్తుంటుంది మీకు చాలామందికి, కొంకణ్ రైల్వే. సో కొంకణ్ రైల్వే గోవా, కర్ణాటక మరియు మహారాష్ట్ర. సో కొంకణ్ రైల్వే కూడా అట్లే పోతుంది కదా. సో మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ పక్క పోతుంది కదా. ఇక్కడ అది కొంకణి లాంగ్వేజ్. మైథిలీ లాంగ్వేజ్ వచ్చేసి మనకు బీహార్. తర్వాత మనకు మలయాళం. సో మలయాళం వచ్చేసి ఎక్కడంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, కేరళ. ఎందుకంటే కేరళ పక్కన ఉంటాయి ఇవన్నీ కూడా. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీపులు వచ్చేసి మనకు కేరళ. మణిపూరీ లాంగ్వేజ్ వచ్చేసి మణిపూర్లో మాట్లాడతారు. మరాఠీ. సో మరాఠీ లాంగ్వేజ్ వచ్చేసి మనకు దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గోవా మరియు మహారాష్ట్రాలలో మరాఠీని మాట్లాడతారు. మరి నేపాలీ ఇచ్చే పేర్లో మనకుంది. సిక్కింలో మాట్లాడతారు, వెస్ట్ బెంగాల్లో మాట్లాడతారు, నేపాల్ కంట్రీలో మాట్లాడతారు. మన సంబంధం అది. ఒడియా వచ్చేసి మనకు ఒడిస్సా. ఇది ఒడియా అనేది మనకేమి క్లాసికల్ లాంగ్వేజ్ కదా. ఇక్కడ క్లాసికల్ లాంగ్వేజ్ ఒడియా ఉంది, మరాఠీ ఉంది, ఓకేనా. మలయాళం కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ కన్నడ ఉంది, మైథిలి ఉంది. పాలి ప్రాకృతిలో లేవు, మనకు లేవు అనమాట. తర్వాత పంజాబీ వచ్చేసి మనకు పంజాబ్లో మాట్లాడతారు, ఛత్తీస్గఢ్లో మాట్లాడతారు, ఢిల్లీలో కూడా ఎక్కువ మంది సిక్కులు ఉన్నారు. హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో పంజాబీని ఎక్కువ మంది మాట్లాడతారు. సాంస్క్రిట్ చూస్తే గమనించండి, సాంస్క్రిట్ అనేది మన దేశం ఇది సాంస్క్రిట్ కూడా ఒక క్లాసికల్ లాంగ్వేజ్. 2004 సంవత్సరంలో తమిళాన్ని గుర్తించబడింది క్లాసికల్ లాంగ్వేజ్గా. ఆ తర్వాత గుర్తించబడిందే 2005 సంవత్సరంలో గుర్తించబడిందే మనకు సాంస్క్రిట్ గుర్తించబడింది. ఓకేనా. సో మరి ఇక్కడ కన్ఫ్యూజ్. సో ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఏది అంటే కొందరు ఏం చెప్తారు తెలుగు అని ఉంది, కొన్ని చోట్ల ఏం చెప్తారంటే మనకు సాంస్క్రిట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కొంచెం కాంట్రవర్సీగానే ఉంటుంది. అయితే మొట్టమొదటిగా ఏది గుర్తించబడిందంటే మాత్రం ఖచ్చితంగా తమిళ అది. సో జనరల్గా అయితే మనం ఏం చెప్పాలి, చాలా వరకు తమిళ అని చెప్పడం జరుగుతుంది. కొన్నింట్లో సాంస్క్రిట్ చెప్తారు, అది కొంచెం కాంట్రవర్సీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కొంచెం జాగ్రత్త మనం స్టెప్ వేసుకోవాలా. మరి అయితే మొట్టమొదటగా అంటే క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడింది ఏది లాంగ్వేజ్ అంటే తమిళం, తర్వాత కన్నడ, తర్వాత సంస్కృతం, తర్వాత తెలుగు అండ్ కన్నడ, ఆ తర్వాత మలయాళం, తర్వాత ఒడియా, తర్వాత సంతాలి వచ్చి ఎక్కడ మాట్లాడతారంటే సంస్కృతం అనేది ఎక్కడ మాట్లాడరు, ఇది ఓన్లీ ఫర్ రైటింగ్ పర్పస్ చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఓన్లీ ఇన్ స్క్రిప్ట్స్ పుస్తకాలు బట్ నాట్ ఇన్ యూసేజ్ వాడు వాడం, కానీ దాన్ని ఎక్కువ గ్రంథాలలో రాసుకుని ఉంటాం. రామాయణ, మహాభారతాలు, వేదాంగాలు అన్నీ కూడా. సంతాలి ఎక్కడ మాట్లాడంటే సంతాల్ ట్రైబ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ట్రైబల్స్ సంతాలి ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారో, ఎక్కడ ముఖ్యంగా వాళ్ళు ఉండేది చోటా నాగపూర్ ప్లాట్యూలో ఉంటారు. అంటే చోటా నాగపూర్ పీఠభూమిలో ఉంటారు. ఇది ఎక్కడ ఉందంటే ముఖ్యంగా స్టేట్స్ ఆఫ్ ఒడిస్సా అంటాం, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ రాష్ట్రాలలో సంతాలి ట్రైబల్స్ ఉన్నారు. అదే చోటా నాగపూర్ పీఠభూమి. ఈ యొక్క చోటా నాగపూర్ ప్లాట్యూలో ఏ స్టేట్స్ ఉన్నాయంటే ఒడిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో సంతాలీలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడే భాష సంతాలి. తర్వాత సింధీ కమ్యూనిటీ మాట్లాడతారు. సింధీ కమ్యూనిటీ. తర్వాత తమిళనాడు వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, పాండిచ్చేరి, తమిళనాడు. ఇక పాండిచ్చేరి చూస్తే
పాండిచ్చేరి ఒక యూనిట్ టెరిటరీ కదా. సో ఈ యొక్క యూనిట్ టెరిటరీ కొంత భాగం తమిళనాడులో ఉంటే మరి కొంత భాగం ఆంధ్రప్రదేశ్ యానం దగ్గర కూడా ఉంది. మరి యానంలో మాట్లాడే వాళ్ళంతా కూడా అవి మాట్లాడతారు కదా, తెలుగు మాట్లాడతారు అక్కడ. సో తమిళ్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, పాండిచ్చేరి తమిళ. తర్వాత 21 ఏమంటే తెలుగు, 2 వచ్చేసి మనకు తెలుగు. సో మరి ఇక తెలుగు ఎక్కడ మాట్లాడతారు? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మాట్లాడతారు, పాండిచ్చేరిలో మాట్లాడతారు, యానంలో, మరి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతారు, తెలంగాణలో కూడా మాట్లాడతారు. తర్వాత ఉర్దూ 22వది. ఉర్దూ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. సో ఇది మొత్తం 22 మనకు అఫీషియల్ లాంగ్వేజెస్. ఒకసారి చూస్తే అఫీషియల్ లాంగ్వేజ్ అస్సామీస్, బెంగాలీ, బోడో, డోగ్రీ. మీరు ఇది పెట్టుకోండి ఏబిసిడీలు. తర్వాత గుజరాతీ, హిందీ, తర్వాత కేతో కర్ణాటక, కాశ్మీరీ, కొంకణి, ఎంతో మైథిలి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఎంతో నేపాలీ, ఓతో ఒడియా, పీతో పంజాబీ, ఎస్తో సాంస్క్రిట్, సంతాలీ, సింధీ, తర్వాత టీతో తమిళ్, తెలుగు, మరియు లాస్ట్తో ఉర్దూ. ఇవన్నీ కూడా అఫీషియల్ లాంగ్వేజెస్గా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో అన్నీ కూడా చేర్చబడి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఏ స్టేట్కు ఏది అఫీషియల్గా ఉంది మరి చూసాం కూడా. ఏం చెప్పినా మరి కొన్ని రాష్ట్రాలు చూడండి ఇక్కడ ఉందో. ఉర్దూ చూస్తే ఇక్కడ, తెలుగు చూస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మాట్లాడతారు, పాండిచ్చేరిలో మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ మాట్లాడతారు, తెలంగాణలో మాట్లాడతారు. అంత మాత్రం చేత మన ఈ రాష్ట్రం అన్నింటిలో కూడా తెలుగు అనేది అఫీషియల్ లాంగ్వేజ్ కాదు. ఓకేనా. మనకు అఫీషియల్ లాంగ్వేజ్ తెలంగాణలో ఉంది, ఆంధ్రలో ఉంది, కానీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, పాండిచ్చేరిలో ఏముండవు. ఓకేనా. అదేమి ఆ యొక్క లాంగ్వేజ్ను ఏ రాష్ట్రాల్లో ఎక్కువ మాట్లాడతారని దానికి ఇది వచ్చేసేమంటే మనకు ఏ రాష్ట్రం ఏది దానికి అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది ఆ యొక్క రాష్ట్రానికి క్యాపిటల్ నేమ్ చూద్దాం. ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్. సో మీరు కంపల్సరీగా ప్రతి రాష్ట్రానికి కూడా క్యాపిటల్ నేర్చుకోవాలి మిత్రమా, క్యాపిటల్ నేర్చుకోవాలా. ఓకే. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి తెలుగు, ఉర్దూ, క్యాపిటల్ మనకు అమరావతి. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి ఇంగ్లీష్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్ అడిగింది. ఓకే. సో అరుణాచల్ ప్రదేశ్లో హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్, బట్ హిందీ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్. హిందీ ఈజ్ ఆల్సో ఏ నాట్ క్లాసికల్ లాంగ్వేజ్. ఓకేనా. అంటే మనకు అఫీషియల్ లాంగ్వేజ్ ఏది ఇండియాకు? హిందీ ఒకటి ఉంది, ఇంగ్లీష్ ఉంది. అంటే ఈ 2 భాషలను ఎక్కువ వాడుతూ ఉంటాం. ఈ 2 ఎక్కువ మాట్లాడినప్పటికీ వాడినప్పటికీ కానీ హిందీ అండ్ ఇంగ్లీష్ రెండు కూడా ఇవి క్లాసికల్ లాంగ్వేజెస్ కాదు, అఫీషియల్ లాంగ్వేజెస్ మాత్రమే. అంటే భారతదేశానికి ఏవైతే అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయో హిందీ, తర్వాత ఇంగ్లీష్, ఈ రెండు కూడా క్లాసికల్ లాంగ్వేజెస్ కావు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత అస్సాం వచ్చేసి అస్సామీస్, క్యాపిటల్ దిస్పూర్. బీహార్ వచ్చేసి హిందీ, క్యాపిటల్ పాట్నా. ఛత్తీస్గఢ్ వచ్చేసి హిందీ, రాయ్పూర్. ఓకే. చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్. అరుణ ఈటా సోప్తో స్నానం చేసుకుంటుంది. అస్సాం దిస్పూర్, దిస్. బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్. తర్వాత గోవా వచ్చేసి కొంకణి, ఎందుకంటే కొంకణి రైల్వే ఉంది కదా, కొంకణి, క్యాపిటల్ పనాజీ. గుజరాతీ, క్యాపిటల్ గాంధీనగర్, మహాత్మా గాంధీ గారు పుట్టారు కాబట్టి ఆయనకు పేరు ఉంది ఇక్కడ. హర్యానా లాంగ్వేజ్ వచ్చి హిందీ, చండీగఢ్. పంజాబ్కు హర్యానాకు ఒకే క్యాపిటల్ చండీగఢ్. హిమాచల్ ప్రదేశ్ షిమ్లా. ఓకే. హిమాచల్ ప్రదేశ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, క్యాపిటల్ వచ్చేసి షిమ్లా. హిమం అంటే మంచు చల్లగా ఉంటుంది, షిమ్లా. హిమాచల్ ప్రదేశ్ షిమ్లా. జార్ఖండ్ వచ్చేసి హిందీ, రాంచీ. సో జార్ఖండ్లో జర్రున రాంచీలో వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. జారిపోతూ ఉంటారు, రాంచీలో జారిపోతూ ఉంటారు. జార్ఖండ్లో జర్రున రాంచీలో పోతూ ఉంటారు అని అర్థం. గోవా పనాజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ షిమ్లా. హిమం చల్లగా ఉంటే షిమ్లా యాపిల్ తినాలి. జార్ఖండ్ జర్రున రాంచీలో పోతారు. నెక్స్ట్ చూస్తే కర్ణాటక కన్నడ, బెంగళూరు. ఇది గుర్తుపెట్టుకుంటాం మనం, బెంగళూరు. కేరళ మలయాళం, తిరువనంతపురం, లేకుంటే త్రివేంద్రం అనే వాళ్ళు పోతారు, ఇప్పుడు తిరువనంతపురం ఉంటాం. మధ్యప్రదేశ్ వచ్చేసి మనకు హిందీ, క్యాపిటల్ వచ్చేసి మనకు భోపాల్. మహారాష్ట్ర
మరాఠీ, ముంబై. మణిపూర్, సో మణిపూరి ఇంపాల్. ఒకసారి చూస్తే మళ్ళీ క్యాపిటల్స్ కర్ణాటక, బెంగళూరు, కేరళ, త్రివేంద్రం, తిరువనంతపురం, మధ్యప్రదేశ్, భోపాల్, మహారాష్ట్ర, ముంబై, మణిపూర్, ఇంపాల్. మరి మేఘాలయ ఇంగ్లీష్ చూసారా, అడగచ్చు అనమాట. ఈ క్రింది ఏ రాష్ట్రంలో అధికార భాషగా ఇంగ్లీష్ ఉంది అని అడగచ్చు అనమాట. మొత్తం 3. ఏంది ఇక్కడ? మేఘాలయకు వచ్చేసి ఇంగ్లీషే, మేఘాలయ ఇంగ్లీషే. నాగాల్యాండ్ ఇంగ్లీష్. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఇంగ్లీష్ అడగచ్చు అనమాట. ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇంగ్లీష్ అధికార భాషగా లేదు లేదంటే ఉంది కూడా అడగచ్చు అనమాట. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇంగ్లీష్ ఉంది, అదే మాదిరిగా మేఘాలయలో ఇంగ్లీష్ ఉంది, నాగాల్యాండ్లో కూడా అధికారిక భాష ఇంగ్లీషే. మిజోరంలో వచ్చేసి మిజో లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా ఉంది, హిందీ కూడా చూశారు అక్కడ 4 అయిపోయాడికి. అంటే మిజోరంలో ఇంగ్లీషు ఉంది, మిజో ఉంది, హిందీ ఉంది. సో మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్. నాగాల్యాండ్ కోహిమా. ఒడిస్సా ఇండియా ఆంధ్ర పైన ఉంది, ఒడియా. క్యాపిటల్ భువనేశ్వర్. పంజాబీ లాంగ్వేజ్ చండీగఢ్. హర్యానాకు పంజాబ్ రెండింటికి కూడా కామన్గా క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్. ఓకే, సో మేఘాలయ, షిల్లాంగ్, మిజోరాం, ఐజ్వాల్, నాగాల్యాండ్, కోహిమా, ఒడిస్సా, భువనేశ్వర్, పంజాబ్, చండీగఢ్ క్యాపిటల్స్ అన్నమాట. తర్వాత చూస్తే రాజస్థాన్ కూడా హిందీనే, రాజస్థాన్ హిందీ. సిక్కిం కూడా ఇంగ్లీషే, 5 అయిపోయేప్పటికి. సిక్కిం ఇంగ్లీష్. తమిళనాడు తమిళ్. తెలంగాణ తెలుగు అండ్ ఉర్దూ. ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు ఉర్దూ. త్రిపుర వచ్చేసి మనకు బెంగాలీ ఇంగ్లీష్ అండ్ కోబోరోకో. ఓకే, చూస్తే ఇక్కడ రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్, పింక్ సిటీ అంటాం. సిక్కిం వచ్చేసి గ్యాంగ్టక్. సిక్కింలో గ్యాంగ్లు పోతూ ఉంటారు, సిక్కులు గ్యాంగ్లు పోతారు. సిక్కిం గ్యాంగ్టక్. తమిళనాడు చెన్నై. తెలంగాణ హైదరాబాద్. త్రిపుర వచ్చేసి అగర్తల. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో కూడా హిందీనే, ఉత్తరాఖండ్ హిందీనే. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ విడిపోయిందే, ఉత్తరాఖండ్ గట్టు 2 కూడా హిందీనే. వెస్ట్ బెంగాల్ బెంగాలీ. చూస్తే ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడన్. వెస్ట్ బెంగాల్ కోల్కతా. ఒక్కసారి ఫాస్ట్గా ఈ 28 స్టేట్స్ యొక్క క్యాపిటల్స్ చెప్పడానికి ట్రై చేయండి మిత్రమా. ఆంధ్రప్రదేశ్ అమరావతి. అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్. అస్సాం దిస్సా. బీహార్ పాట్నా. ఛత్తీస్గఢ్ రాయ్పూర్. గోవా పనాజీ. గుజరాత్ గాంధీనగర్. హర్యానా చండీగఢ్. హిమాచల్ ప్రదేశ్ షిమ్లా. జార్ఖండ్ రాంచీ. కర్ణాటక బెంగళూరు. కేరళ త్రివేంద్రం తిరువనంతపురం. మధ్యప్రదేశ్ భోపాల్. మహారాష్ట్ర ముంబై. మణిపూర్ ఇంపాల్. మేఘాలయ షిల్లాంగ్. మిజోరాం ఐజ్వాల్. నాగాల్యాండ్ కోహిమా. ఒడిస్సా భువనేశ్వర్. పంజాబ్ చండీగఢ్. రాజస్థాన్ జైపూర్. సిక్కిం గ్యాంగ్టక్. తమిళనాడు చెన్నై. తెలంగాణ హైదరాబాద్. త్రిపుర అగర్తల. ఉత్తరప్రదేశ్ లక్నో. ఉత్తరాఖండ్ డెహ్రాడన్. వెస్ట్ బెంగాల్ కోల్కతా. ఇవి 28 స్టేట్స్ క్యాపిటల్స్. అఫీషియల్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది ఇండియన్ కల్చర్ ఆర్ట్లో చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటో ఒకసారి చూద్దాం. సో మొత్తం మనకు 28 రాష్ట్రాలు ఉన్నాయి మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. మొత్తం మనకు 36 రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో మన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే మొత్తం 36 ఉన్నాయి మనకు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏమంటే హిందీ ఉంది, ఇంగ్లీషు ఉంది. దాని క్యాపిటల్ చేసి పోర్ట్ బ్లెయిర్. మరి చండీగఢ్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. చండీగఢ్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. క్యాపిటల్ చేసి మనకు చండీగఢ్. దెన్ దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, ఈ 2 వేరువేరుగా ఉంటే కలిపేసినారు. ఓకే, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ వచ్చేసి గుజరాతీ, మరాఠీ, కొంకణి, హిందీ అన్నీ కూడా అఫీషియల్ లాంగ్వేజ్ చేసాయి. సో క్యాపిటల్ చేసి మనకు డామన్. ఓకే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పోర్ట్ బ్లెయిర్. చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ,
దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డై వచ్చేసి డామన్. నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్ కూడా మనకు ఒకప్పుడు రాష్ట్రంగా ఉన్నది, తర్వాత యూటీకి విడిపోయింది, తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. జమ్మూ కాశ్మీర్లో లాంగ్వేజ్ ఏమంటే కాశ్మీరీ, డోగ్రీ, ఇంగ్లీషు, హిందీ అండ్ ఉర్దూ ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్. దీని క్యాపిటల్ ఏమంటే శ్రీనగర్. సమ్మర్లో శ్రీనగర్ ఎస్, సమ్మర్లో శ్రీనగర్ ఎస్. జమ్మూ కాశ్మీర్లో వింటర్ చలికాలం. జిమ్మున ఉంటుంది ఎప్పుడో చల్లగా ఉన్నప్పుడు జమ్మూ. ఓకే, ఎస్ గుర్తుపెట్టుకోండి. శ్రీనగర్కు సమ్మర్ హాట్గా ఉంటే శ్రీనగర్, చిల్లుగా ఉంటే జమ్మూ అని గుర్తుపెట్టుకోండి. ఢిల్లీకి హిందీ ఢిల్లీ. లడక్ జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోయినటువంటిది కేంద్రపాలిత ప్రాంతం లడక్. సో లడఖ్లో దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి లడఖీ, పుర్గి, హిందీ, ఇంగ్లీష్. దీని క్యాపిటల్స్ వచ్చేసి మనకు లేహ్ అండ్ కార్గిల్ ఉన్నాయి. లేహ్ అండ్ కార్గిల్. తర్వాత లక్షద్వీప్. సో లక్షద్వీప్ వచ్చేసి క్యాపిటల్ కవరట్టి. దీని యొక్క లాంగ్వేజ్ ఏమంటే మనకు అఫీషియల్ లాంగ్వేజ్ మలయాళం అండ్ ఇంగ్లీష్. తర్వాత పాండిచ్చేరి వచ్చేసి తమిళ్. సో పాండిచ్చేరిలో కొంత భాగం యానం ఉంది కూడా మనకు, యానం ఆంధ్రప్రదేశ్లో ఉంది, అయినప్పటికీ ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ తమిళ్. సో పాండిచ్చేరి ఇది మనకు యూనియన్ టెరిటరీస్. ఒకసారి క్యాపిటల్ చూస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పోర్ట్ బ్లెయిర్, చండీగఢే, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డై వచ్చేసి డామన్. నెక్స్ట్ చూస్తే జమ్మూ కాశ్మీర్కి 2 ఉన్నాయి, శ్రీనగరు సమ్మర్లో శ్రీనగరు, జమ్మూ వింటర్లో జమ్మూ జిల్లుని ఉంటుంది. ఢిల్లీని, లడక్ వచ్చేసి లేహ్, దెన్ లక్షద్వీప్ వచ్చేసి కవరట్టి, దెన్ పాండిచ్చేరికి ఏమో పాండిచ్చేరి. సో ఇది మిత్రమా. సో మీరు ఒకవేళ మన కోర్సు కావాలనుకుంటే మీరు ఫారెస్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, హైకోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, మన ఉత్తమ్ సెకండ్ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఆన్లైన్ కోర్స్ పరంగా మనకు కోర్సును మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ పరంగా సో మన యొక్క బ్యాచ్ అనేది మనకు శనివారం స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ పరంగా మీరు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా కూడా అమ్మాయిలు ముఖ్యంగా హ్యాపీగా వచ్చేయచ్చు. మంచి సేఫ్టీగా ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. తర్వాత బ్యాచ్ అనేది మనకు 10/5/2025 స్టార్ట్ కాబోతూ ఉంది. ఆన్లైన్ కోర్స్ పరంగా మన దగ్గర ఫుల్ కోర్సెస్ ఉంది. ఏపీజీసీకి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంది, మరియు కరెంట్ అఫైర్స్ కోర్స్ సపరేట్గా ఉంది, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కోర్స్ సపరేట్గా ఉంది. అన్నీ కలిపి కూడా ఉన్నాయి, లేదు వేరు కూడా ఉన్నాయి. అదేవిధంగా త్వరలోనే మనకు ఎఫ్ఎస్ఓ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్సు, ఆన్లైన్ కోర్సు మరియు ఆఫ్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ కాబోతూ ఉంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 కానీ లేదా 83305986 కానీ మీరు కాల్ చేయండి. సో ఖచ్చితంగా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూపులు జాయిన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రతి జిల్లా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు మన యొక్క జిల్లాలో జాయిన్ అయితే మీకు ఇన్ఫర్మేషన్, డే టు ఇన్ఫర్మేషన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్స్ మీకు ఉచితంగా పీడిఎఫ్ అందిస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ.